ఏంటి ఏదో చెప్పాలని నా దగ్గరకు వచ్చావుగా? ఏంటో చెప్పు. లేదయ్యా, అదేం లేదు. చెప్పరా, విషయం ఏంటో. మన పాపని చూస్తానయ్యా. మా అమ్మాయిని ఏమైనా కొత్తగా చూస్తున్నావా? కాదయ్యా, మన పాప ఒక కుర్రోడితో మాట్లాడడం చూసానయ్యా. ఏంటి? ఒక అబ్బాయితో చూసావా? అవునయ్యా. ఎక్కడ్రా? అయ్యా, మన ఊరి చెరువు గట్టు దగ్గర. అక్కడ చూసాడా? వాళ్ళు మీద చేతులు వేసుకుని నిలబడ్డారా? అయ్యా, అలా ఏం లేదయ్యా. మరి ముద్దు పెట్టుకుంటూ ఉన్నారా? లేదయ్యా. రే, ఏదో ఒకటి మీరు తప్పుగా చూడడం, నోటికొచ్చినట్టు వాగడం, ఇదే పని అయిపోయిందిరా మీకు. తనెందుకు అక్కడికి వెళ్ళింది? ఇలా చూడు, ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పకో, అర్థమైందా? చెప్పనండి. వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో. అలాగేనయ్యా. పెద్ద చెప్పొచ్చాడు. వీడు అబద్ధం చెప్పడే. ఆ రోజు ఆటో డ్రైవర్ కూడా చెప్పాడు. రారా. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు మావా. రేయ్, నీ మొహం చూస్తేనే తెలుస్తోందిరా. ఏంటో చెప్పు మావా. ఆ రోజు ఆ పిల్ల కన్ను కొట్టిన దగ్గర నుండి నా మనసులో చిలకే గుర్తున్నట్టు ఉంది మావా. నాకేం జరిగిందో నువ్వేరా చెప్పాలి మావా. రేయ్, నేను చెప్పడం అంతా ఉండని, నీకు వాళ్ళు బాగా చెప్తారు చూడు. నువ్వు మంచిగా చదివే పని చూడు. ఈ అదవని అడిగాను చూడు. సరే పదరా, ఇద్దరు స్నానం చేసి బాయికట్లో వెళ్ళి బిర్యానీ తిందాం. రే, బాయ్ కొట్టి బిర్యానీ ఏంట్రా? మా అమ్మ సూపర్ గా వంట చేసింది. తిని చూసిన తర్వాత నువ్వే చెప్తావు. మావా, లెగ్ పీస్ నాకే ఇవ్వాలరా. మొత్తం నీకే రా. మావా, జాగలరా. రే, నేను ఇందాక చెప్పాను కదా అమ్మ వంట చేస్తుంటుందని. అలా చూడు. అయ్యే, పద భోంచేద్దాం. ఇది వస్తున్నాంట్రా. మోమాట పడకుండా తినాలరా. అమ్మాయ్యా, వచ్చేసావారా? మా తొందరగా వడ్డించి వ్యాకులేస్తుంది. వచ్చేసావరా? కాలు ఎంత నొప్పి పెడుతుందిరా. ప్లేట్ చూపించు. రే, ఎందుకురా తొందర? ముందు వాడికి వడ్డించే, బాగా తింటాడు. 24 గంటలు తిండే ఇడికి. ఆకలా? ఈ గరిట్లో రావట్లేదు. పర్లేదులే, లోపలంతా ఫ్రై చేసి ఉంచుంటారు. ఇదిగో, చాలారా? చాలమ్మా, చాలు చాలు. పట్టుకో, బాగా పిసుక్కో. ఏంటమ్మా? మాంసం కూర అంటే బాగానే ఉంటుంది. ఏం చేసేది? ఇదిగో పోసుకో. పోసుకోరా, పిసుకురా, పిసుకు. పొద్దు పొద్దునే ఆశని నిరాశ చేసావు కదరా. సరేరా, మనం వెళ్ళి స్నానం చేసి ఎదురు వెళ్ళి బాయికొట్లో బిర్యానీ తిందాం. రే, బాయికొట్టు బిర్యానీ ఏంట్రా? మా అమ్మ సూపర్ గా వంట చేస్తుంది. తిన్న తర్వాత నువ్వే చెప్తావులే. చివర్లో రెండింటికి దారి లేకుండా చేసావు కదరా. తీసుకో. చికెన్. అమ్మా, ఏంటి ఇది మజ్జిగ పోసావు? పని చేసే చోట్లో డబ్బులు ఇవ్వలేదురా. ఉదయం నేను నీకు డబ్బు ఇచ్చేసి వెళ్ళాను కదా. నువ్వెందుకు డబ్బులు అప్పు చేసి పెట్టావో తెలీదు. చాలా ఎక్కువ డబ్బులకే కదా వడ్డీ తీసుకున్నావు. అందుకనే నేను ముట్టుకోలేదురా. ఉల్లిపాయ తీసుకోరా. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నా కదా. నిన్నెప్పుడు సంతోషంగా చూసుకుంటానో తెలియట్లేదమ్మా. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నానురా. నువ్వు అలా అనుకుంటున్నావు చూసావు, అదే నన్ను చాలా సంతోషంగా ఉంచుతుందిరా. తిన్రా. ఒరే నల్లటాడు, ఒక పట్టు పట్టు పట్రా. ఇదిగో, ఇంకాస్త పోసుకో. ఎండకి చాలా మంచిది. ఏంటి సిగ్గుపడుతున్నావు? తిను. ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ అక్కడ ఉంటాడో. ఇక్కడ కనిపించలేదు. షో చంపుతున్నాడే. ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళావురా? రే బండడా, రే షో, రే బండడా, రే షో. చెవులు వినపడ్డం లేదనుకుంటా, చెవిటి మొహోడు. ఓర్ నాయనో, దీని దగ్గర నుంచి ఎలాగో తప్పించుకున్నా. ఎక్కడికి వెళ్ళావురా? నేను చూడడం కోసం ఉదయం నుంచి తిరుగుతున్నాను. నేను చూడాలనిపిస్తుంది నాకు. నన్ను చూడాలని నీకనిపించట్లేదా? ఎక్కడున్నా సరే, ఈరోజు నిన్ను చూడకుండా నేను వెళ్ళను.
టైం ఎంత అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు. ఎవరే? అదే ఒక మగరాయుడిని కన్నారు కదా, చెప్తే మాత్రం కోపం వస్తుంది. ఇదిగోండి. ఇలాగే కూర్చుంటే ఏడవకండి. మన అక్క కొడుకు ఫారినర్ వచ్చాడు, వాడికి మాట్లాడి పెళ్లి చేసేద్దాం. రే, ఇప్పుడు అంత కంగారేముందిరా, చిన్నపిల్ల. ముందు నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాత తనకి పెళ్లి చేద్దాంలే. అన్నయ్య, నాకేం తొందర, నేను మగాడన్నయ్య. ఈ కాలం అమ్మాయిల్ని నమ్మలేము. త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి. హాయ్ నాన్న. రా తెల్లి, అడుగు. ఏ ఆగు, ఇలారా. మీ నాన్నున్నారన్న ధైర్యంతో చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎంత టైం అవుతుంది? ఎందుకు మారుస్తున్నావు? నా ఫ్రెండ్ని కలవడానికగా వెళ్ళాను. ఎప్పుడు చూసినా తిడుతుంటావు. చూసారా, జిల్లా స్థాయిలో మొదటి 3 స్థానాలు సంపాదించిన మన ఈజీఎస్ కాలేజ్ విద్యార్థులకి పథకం అందించే సభ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. 3వ స్థానం దక్కించుకున్న విద్యార్థిని కుమారి అగస్త్య. రెండవ స్థానం దక్కించుకున్న విద్యార్థిని కుమారి భారతి. మొదటి స్థానం దక్కించుకున్న స్టూడెంట్ డి కదీర్. మన కాలేజీకి మొదటి స్థానం దక్కించుకొని గౌరవాన్ని దక్కించిన ఖదీర్కి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి విద్యార్థులారా. రెండు రోజుల నుంచి వెతుకుతున్నాను, ఎక్కడున్నాడో కనిపించట్లేదే. ఎవరినన్నా చూడ్డానికి ఊరికి వెళ్ళుంటాడా? వీడేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేయబోతున్నాడు. ఏమైపోయాడు? ఏంటి అక్కడ ఒకటే రంకిలి డాన్సులుగా ఉన్నాయేంటి? మా అల్లుడు కదిరే ఫస్ట్ మార్క్ తెచ్చుకుని మెడల్ తెచ్చుకుని వస్తున్నాడు. నా కొడుకా? నిజంగానా? నమ్మలేకపోతున్నా. ఇదిగో కాస్త ఉండు, లోపలికి వెళ్ళి ఆరతి తీసుకొస్తా. నేను అసలు నమ్మల దిష్టి పడుతుంది. ఏ మణి, ఏంటి అలా నుంచొని చూస్తున్నావు? ఆరతి తిప్పు. ఊరోళ్ళ కళ్ళు, సొంతోళ్ళ కళ్ళు, నా కళ్ళు, అందరి కళ్ళు అలా అలా పడి అలా పోవాలి. ఏ అలా పో పో పో. నా బంగారు కొండ. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? పొండి పొండి, దిష్టి పెట్టే పోతారు. రానాయన లోపలికి. నేనే వీణు తలుచుకుంటూ ఉన్నాను. నన్ను చివరికి నీ వెంటపడి పిచ్చిదానిలాగా చేసేసావు కదా. ఏంటి, కదిలి వచ్చేసాడా? మీను థ్యాంక్స్ రే. ఇలా చూడు, ఇది సామి పటం దగ్గర పెట్టి దండం పెట్టుకో. అలాగేమ్మా. బాగా మొక్కుకో. వెళ్ళు. తల్లి, అందరూ చల్లగా ఉండాలి. నన్ను ఆశీర్వదించమ్మా. బావుండ్రా. కొంచెం ఉండండి, కాసేపు ఆగండి, నేను వంట చేసేస్తానా? అమ్మా, ఎప్పుడు మీరే వండి పెడుతున్నారు. ఈరోజు కదిరికి మా ట్రీట్ అమ్మా. మావా, పదరా వెళ్తాం. అమ్మా, ఈ ఒక్క రోజుకి వెళ్ళి వచ్చేస్తానే. సరే, తొందరగా వచ్చేయండి. వచ్చేస్తాం. తప్పించుకున్నాం, పదా.
మావా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, అమ్మ చాలా సంతోషపడిందిరా. ఉద్యోగాన్ని సంపాదిస్తే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానురా. రే మావా, నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. సంతోషంలో ఏం చేయాలని తెలియట్లేదురా. రే ఊరుకోరా. ఏంటన్నా సడన్ గా వచ్చి నుంచున్నారు? బాగా భయపడిపోయాన్నా. ఏంటి తమ్ముడు, మెడలో అయ్యప్పడాలు ఏదో వేసుకున్నారంట, ఊర్లో చిన్నపిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. ఎగతాలు చేస్తున్నాడు చూసావా? పాండ్యనయ్య మర్యాదగా పారిపోండి. మేము మేసానికే మర్యాద ఇస్తున్నాను. వీడు గోల్డ్ మెడల్ తీసుకుని వస్తే అది అయ్యప్పడాలలా కనిపిస్తుందా? వాడి కాలేజీలో ఫస్ట్ మార్క్ తీసి గోల్డ్ మెడల్ తీసుకుంటే నీలాగా సంక్రాంతికా లేదా పండక్క చిన్న పిల్లలతో పరిగెట్టి సోప్ బాక్స్ లేదా ఇంకో బాక్స్ తీసుకుంటున్నాడా? నీకు అసలు గోల్డ్ మెడల్ గురించి ఏం తెలుసు? ఏంటి తమ్ముడు అంత మాట అనేసావు? మా నాన్న నన్ను కనేసి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఒంటి కాలు మీద నిల్చున్నాడు ఢిల్లీ గ్రౌండ్ లో, మెడల్ తోనే వస్తానని. ఇప్పటిదాకా ఊర్లో అడుగు పెట్టలేదు తెలుసు కదా. మీ నాన్న గురించి నాకు తెలియదేంటి? వాడు ఒలింపిక్ కోసం పారిపోయాడు, నీ పక్కింటి అమ్మాయితో లేచిపోయాడు. చూడటానికి హీరోలా ఉన్నావు కానీ హీరోలా మాట్లాడుతున్నావు. వెళ్ళవయ్యా, ఊది పడేస్తాను. నీకు కూడా తెలిసిపోయిందా? సరే సరే కవర్ చేద్దాం. ఎంత వాగుతున్నావురా నువ్వు? జీరో గురించి నీకేం తెలుసు? జీరో లేని నోటికి వాల్యూయే లేదు తెలుసు కదా. సరే సరే తప్పుకో తప్పుకో. వాడిని వదలరా మావ, నువ్వు కామెడీ పీస్ లో ఉన్నాడు రా. రే నీ లవర్ మహా ఉంచుడు నిన్ను వెతుక్కుంటూ ఊరు మొత్తం తిరుగుతోందిరా. నువ్వు మాత్రం తన చేతిలో ఇరుక్కున్నావు అనుకో, నిన్ను లాక్కుని తినేస్తుందిరా. మావా నువ్వు కరెంట్ బాక్స్ లో చేయట్టావు. నువ్వు అక్కడ పడినా సరే ఇక్కడ పడినా సరే నీకు కరెంట్ షాక్ ఇవ్వకుండా వదలదురా, చూసుకో. అయ్యో చెప్పు, అసలు నోరు పోయలేదు. దెయ్యంలో ముందు వచ్చి నుంచింది. మావా నేను పడిపోండి, నేను పారిపోతున్నాను, వెళ్ళిపోతున్నా. ఏం చేస్తుంది? పిచ్చిదాన్ని నీ వల్లే. వదలు మహా, నీకెవడా పిచ్చావు? కిందికి దించు. కళ్ళు తిరుగుతున్నాయి.